హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో రిచర్డ్ అనే అంకుల్ ఉన్నాడు. పిల్లలు, ఈ అంకుల్ చాలా ధనవంతుడు. తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి తన ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. పిల్లలు, వచ్చిన ఫ్రెండ్స్కి గ్రాండ్ డిన్నర్ అరేంజ్ చేస్తాడు. ఎన్నో వెరైటీస్ తోటి డైనింగ్ టేబుల్ అంతా నింపేస్తాడు. పిల్లలు, మరి ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా ఆ డిన్నర్లో పార్టిసిపేట్ చేసి ఎంతో సంతోషంగా అంకుల్ని విష్ చేసి వెళ్ళిపోతారు. ఆ రోజు రిచర్డ్ అంకుల్ ఎంతో హ్యాపీగా ఉంటాడు. సాయంత్రం అయ్యేసరికి అంకుల్కి ఎందుకో తన మెడలో ఉన్న కాస్ట్లీ గోల్డ్ చైన్ మిస్ అయినట్టు అనిపించింది. అరే, నేను పొద్దునంతా పెట్టుకున్నానే, ఏంటి నా గోల్డ్ చైన్ మిస్ అయింది, ఎక్కడ పోయిందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఎవరు తీసుకుంటారబ్బా అని ఎంత ఆలోచించినా అంకుల్కు ఏం అర్థం కావట్లేదు. మన దగ్గర పనిచేస్తున్న రమేష్ మీద నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఎలాగైనా సరే ఇతన్ని అడుగుదామని చెప్పి రమేష్ నన్ను పిలిచి, రమేష్, సడన్గా పార్టీ అయిపోయిన తర్వాత నుంచి నా చైన్ కనిపించట్లేదు, చెప్పు రమేష్, నువ్వేమైనా తీసావా అంటే, సార్ నేను కాదు సార్, నేను అస్సలు తీయలేదు సార్, నిజంగా సార్, నాకు అస్సలు తెలియదు సార్ అని రమేష్ అంకుల్ అన్నాడు. పిల్లలు, ఏం చేయాలో అర్థం కాక, ఎవరు తీశారో తెలియక రిచర్డ్ అంకుల్ తన ఊర్లో ఉన్న ఒక వైజ్ జడ్జి దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు, తన సమస్య అంతా జడ్జితో చెప్పాడు. పిల్లలు, అప్పుడు ఆ జడ్జి చాలా తెలివిగా ఏం చేశాడో తెలుసా, మీ దగ్గర ఉన్న పని వాళ్ళందరినీ నా దగ్గరకు రమ్మని చెప్పు, నేను వాళ్ళతో కొంచెం మాట్లాడాలి అని చెప్పాడు. పిల్లలు, అప్పుడు రిచర్డ్ అంకుల్ తన దగ్గర పనిచేస్తున్న సర్వెంట్స్ అందరినీ తీసుకొచ్చాడు. పిల్లలు, అప్పుడు ఆ జడ్జి వాళ్ళందరినీ చూస్తూ ఒక మాట అంటాడు. అదేంటంటే, అందరూ జాగ్రత్తగా వినండి, మీ సార్ దగ్గరున్న గోల్డ్ చైన్ ఎక్కడో మిస్ అయిందంట. అయితే నేను మీ అందరికీ ఒక పని చెప్పాలని అనుకుంటున్నా. అదేంటంటే, నా దగ్గర మరి ఈ స్టిక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ ఈ స్టిక్ని తీసుకొని ఇంటికి వెళ్ళండి. అన్ని స్టిక్కులు లాంటి స్టిక్కులు కాదు ఇవి, ఈ స్టిక్స్ చాలా స్పెషల్ స్టిక్స్. ఎవరైతే దొంగతనం చేశారో ఆ ఇంట్లో ఈ స్టిక్ మాత్రం 1 ఇంచ్ పొడవు పెరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. పిల్లలు, ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళ స్టిక్స్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. పిల్లలు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఈ రమేష్ అన్నకు మాత్రం కంగారు పడుతున్నాడు. పిల్లలు, అందుకని ఏం చేశాడో తెలుసా, ఎవరికి తెలియకుండా 1 ఇంచ్ ఆ స్టిక్ని కట్ చేసేసాడు. పిల్లలు, నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కలిసి ఆ జడ్జి దగ్గరికి వెళ్ళారు. పిల్లలు, నిన్న మీకు ఇచ్చిన స్టిక్స్ అన్ని తీసుకొని రండి, ఎవరు దొంగలో వాళ్ళ స్టిక్ చాలా పొడుగుంటుంది, ఇవ్వండి అనేసరికి అందరూ వాళ్ళ స్టిక్స్ జడ్జికి ఇచ్చారు. పిల్లలు, ప్రతి ఒక్కళ్ళ స్టిక్ సమానంగా ఉంది, కానీ దొంగతనం చేసిన వ్యక్తి ఇంట్లో ఉన్న స్టిక్ మాత్రం 1 ఇంచ్ పొడవు తగ్గింది. వెంటనే వైస్ జడ్జికి అర్థమైపోయింది. వెంటనే ఆ కర్ర తీసుకొని, రమేష్, నువ్వే కదా దొంగతనం చేశావు అని అన్నాడు. పిల్లలు, అలా ఎలా చెప్పారు సార్ అని అంటే, చూడు ఎక్కడ దొరికిపోతావు అని నువ్వు చేసిన తప్పు వల్ల నీకు భయం వేసి 1 ఇంచ్ పొడవు తగ్గించుకున్నావు కదా, నువ్వే దొంగవి, అర్థమైపోయింది, ఒప్పుకో, నువ్వు దొంగతనం చేసిన చైన్ త్వరగా తీసుకొచ్చి మీ సార్కి ఇచ్చేసేయ్ అని చెప్పి రమేషే దొంగ అని అందరి ముందు చెప్పాడు. పిల్లలు, నిజమే, రమేష్ వెంటనే, నిజమే సార్, నేను చేసింది తప్పే, నిజంగానే నేనే దొంగతనం చేశాను, నన్ను క్షమించండి సార్, ఐఎమ్ సారీ అని ఆ గోల్డ్ చైన్ తీసుకెళ్ళి మరి రిచర్డ్ అంకుల్ చేతిలో పెట్టి సారీ చెప్పాడంట. పిల్లలు, చూశారు కదా పిల్లలు, రమేష్ అంకుల్ని ఫస్ట్ టైం అడిగినప్పుడు నాకేం సంబంధం లేదు సార్, నిజంగా నేను తీసుకోలేదు సార్ అని ఎన్నో రీతులుగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి అడ్డంగా దొరికిపోయాడు కదా పిల్లలు. నిజమే, పాపాన్ని మనం ఎంత దాచినా ఏదో ఒక రోజున అది బయటపడుతుంది. పిల్లలు, అందుకే వైస్ జడ్జ్ నిజంగా చాలా తెలివిగా అసలైన దొంగను పట్టించాడు. బైబిల్ గ్రంథంలో కూడా పాపం చేయటం వల్ల అడ్డంగా దొరికిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఆకాను. పిల్లలు, యెహోషువ అంకుల్ ఒక గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. అయితే ఒకరోజు దేవుడు యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించడానికి ముందు దేవుడు యెహోషువ అంకుల్తో ఈ మాట చెప్పాడు. యెరికో పట్టణం చుట్టూ రోజుకొకసారి చెప్పున 6 days
ఎవ్రీడే 1 టైం తిరగమన్నాడు. 7వ రోజున 7వసారి చుట్టూ తిరిగిన తర్వాత గట్టిగా కేకలు వేసి దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు గొప్ప విజయం ఇస్తాను అని చెప్పాడు. అలా జరిగిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎరికో పట్టణం మీద గొప్ప విజయం ఇచ్చిన తర్వాత ఆ పట్టణంలో ఉన్న వెండి, బంగారం, విలువైన వస్తువులు ఏది కూడా ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉంచుకోవద్దు, అది శపించబడింది అని చెప్పాడు పిల్లలు. వెండి, బంగారం మాత్రం దేవుని మందిరంలో తెచ్చి ఇవ్వాలని చెప్పాడు పిల్లలు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మాటకు లోబడి 6 రోజులు రోజుకొకసారి 7వ రోజున 7 సార్లు తిరుగుతూ 7వసారి గట్టిగా దేవుని స్తుతించినప్పుడు ఏ వెపన్ లేకపోయినా దేవుని పిల్లలు దేవుని స్తుతిస్తుంటే ఎరికో పట్టణపు ప్రాకారాలు కూలిపోయాయి పిల్లలు. అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. అప్పుడు ఆకాన్ అంకుల్ ఎరికో పట్టణంలో ఉన్న కొన్ని వస్తువులను చూసి ఆశపడి గబగబా వాటిని తీసేసుకొని, ఇవైతే నాకు బాగుంటాయి కదా, బంగారం ఉంటే అమ్ముకుంటే బోల్డని డబ్బులు వస్తాయి, వెండి ఎంత బాగుంది కదా, ఈ డ్రెస్ నాకు ఎంత బాగుంటుందని అటు ఇటు చూస్తూ, అమ్మయ్య ఎవరు నన్ను చూడట్లేదు, జాగ్రత్తగా దాచిపెట్టుకొని మా ఇంటికి తీసుకెళ్ళేసి ఎవరికి చెప్పకుండా లోపల దాచిపెట్టేస్తానని సైలెంట్గా వాళ్ళ ఇంట్లో గబగబా ఒక చిన్న గుంటతో వేసి దాచిపెట్టేశాడు పిల్లలు. అయితే ఆకాన్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరికీ ఈ విషయం తెలిసిన ఎవరెవరికి చెప్పొద్దు, సైలెన్స్ అని చెప్పి అందరూ సైలెంట్గా ఉన్నారు పిల్లలు. అయితే మరి ఎరికో పట్టణంలో ఇంత గొప్ప విజయం దేవుడు ఇచ్చాడు కదా, ఇంకా నెక్స్ట్ మనం మరొక పట్టణం మీద యుద్ధం చేయాలి. అది ఆయి పట్టణం. చాలా చిన్నది. ఇంత పెద్ద ఎరికో పట్టణాన్ని ఇంత ఈజీగా జయించాం. ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న పట్టణం ఎంతసేపట్లో అయిపోద్దిలే, పదండి వెళ్ళిపోదాం పదండి అని యెహోషువ అంకుల్ ఇశ్రాయేల్ ప్రజలు చాలామందిని రెడీ చేసి పంపిస్తే ఘోరంగా యుద్ధంలో ఓడిపోయి దెబ్బలతో పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చారు పిల్లలు సైన్యం. అయ్యో అదేంటి, అంత పెద్ద ఎరుకోనే అంత ఈజీగా జయించాం, ఇంత చిన్న పట్టణాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం అని చాలా బాధపడుతూ యెహోషువ అంకుల్ అలాగే కొంతమంది లీడర్స్ వాళ్ళ తలల మీద మరి దుమ్ము వేసుకొని వాళ్ళ బట్టలు చింపుకొని మోకాలేసి తలలు నేల మీద పెట్టి చాలా బాధతో ప్రేయర్ చేస్తుంటారు. దేవా ఇంత కష్టపడి మమ్మల్ని బయటికి తెచ్చావు, ఇంత గొప్ప విజయం ఎరికో విషయంలో ఇచ్చావు, అలాంటిది ఇంత చిన్న పట్టణం మీద ఇంత ఘోరంగా ఓడిపోయాం, ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది, మాకు చాలా బాధేస్తుంది ప్రభువా, అందరూ మమ్మల్ని చూసి అవమానపరుస్తారు కదా, షేమ్ అంటారు కదా ప్రభువా అని చాలా బాధతో యెహోషువ అంకుల్ అలాగే కొంతమంది పెద్దలు ప్రేయర్ చేస్తుంటే ప్రభు యెహోషువ అంకుల్తో మాట్లాడాడు. ఏమనంటే, యెహోషువ ఏంటి నువ్వు తల కిందకు పెట్టుకొని బాధపడుతున్నావు, లెగు శపితమైనవి ఇశ్రాయేలు ప్రజలు తీసుకున్నారు, అందుకే నేను వాళ్ళతోటి లేను. మీరేం చేయాలి అంటే ముందు శపించబడింది ఎవరైతే తీసుకున్నారో వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని డీల్ చేస్తే కానీ నేను మీకు తోడుగా ఉండను అని చెప్పాడు పిల్లలు. శపించబడింది తీసుకున్నారా, నేను ముందే చెప్పాను కదా అందరికీ ఎవ్వరు కూడా అక్కడున్న వస్తువులు తీసుకోవద్దని, అలా ఎలా తీసుకుంటారు వీళ్ళు అని చెప్పి చాలా బాధతో, నిజమే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఇప్పుడు ముందు దీంతో మనం డీల్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నాడు పిల్లలు యెహోషువ అంకుల్. నిజమే పిల్లలు, దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డీల్ విత్ అవర్ సిన్. మొదట పాపంతో డీల్ చేయకుండా దేవుడిని వచ్చేసి ఆశీర్వదించే ప్రవ్వా, దీవించే ప్రవ్వా, జ్ఞానం ఇచ్చే ప్రవ్వా, అది ఇచ్చే ఇది ఇచ్చే ప్రవ్వా అంటే అవ్వదు పిల్లలు. ఏదైనా వాటర్ పైప్లో నుంచి వాటర్ రావాలంటే మధ్యలో ఏ అడ్డంకులు ఉండకూడదు. ఒకవేళ బాల్ కానీ రాయి కానీ మధ్యలో ఇరుక్కుందనుకో ఆ ఫ్లో అలా ఆగిపోతుంది. మళ్ళీ వాటర్ ఎప్పుడు ఆ పైప్లో నుంచి వస్తాయంటే ఆ రాయి ఎప్పుడైతే బయటికి తీస్తామో. నిజమే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా మనం అనుభవించాలంటే అడ్డుగా ఉన్న పాపాలన్నీ తీసేసుకోవాలి. చూశారు కదా యెహోషువ అంకుల్ యుద్ధంలో విజయం పొందకపోవడానికి కారణం ఏంటంటే పాపం అడ్డుగా వచ్చింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ యెహోషువ అంకుల్ ఇశ్రాయేల్ ప్రజలందరినీ పిలిచాడు. అందరూ ఇలా రండి, మీ అందరితో నేను మాట్లాడాలి. మీలో ఎవరో దేవునికి ఇష్టం లేని శపించబడిన వస్తువులు తీసుకున్నారని
దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి మీరందరూ మీ వంశాల వారీగా రావాలి. రేపు నేను చిట్స్ వేస్తాను. ఎవరి పేరు మీద ఆ చిట్టి వస్తుందో వాళ్ళే దొంగలని ఫైనల్గా ప్రూవ్ అవుతుంది అని చెప్పాడు పిల్లలు. అంతేకాదు, ఎవరైతే దొంగలని ఫైనల్గా తెలుస్తుందో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాడు పిల్లలు. ఇంత పెద్ద పనిష్మెంట్ చెప్పినా, అయ్యో నేనే చేశాను అంకుల్, తప్పైపోయింది అంకుల్, నన్ను క్షమించండి అని ఆకాన్ అంకుల్ ముందుకొచ్చి ఒక్క మాట చెప్పుంటే పరిస్థితి ఎలా ఉండునో. కానీ ఎంతసేపటికి నన్ను నేను కాపాడుకుంటా, నేనే తప్పు చేశాను, సారీ అని ఒక్క మాట కూడా చెప్పలేదు పిల్లలు. నెక్స్ట్ రోజు మార్నింగ్ యెహోషువ అంకుల్ అందరినీ నిలబెట్టిన తర్వాత గోత్రాల వారీగా అన్ని గోత్రాలు చిట్స్ వేశాడు పిల్లలు. అప్పుడు యూదా గోత్రం పేరు వచ్చింది. ఓకే, యూదా గోత్రంలో ఉన్న వాళ్ళంతా వంశాల వారీగా నిలబడండి అని చెప్పాడు. అప్పుడు అన్ని వంశాలు నిలబడినప్పుడు యూదా గోత్రంలో ఉన్న వంశాల పేర్లన్నీ చిట్టీలేశారు పిల్లలు. అప్పుడు జెరహు వంశం వచ్చింది పిల్లలు. ఆ తర్వాత ఆ వంశంలో ఉన్న అంకుల్స్ అందరి పేర్లు చిట్టీలేస్తే అక్కడ జబ్ది అనే ఒక అంకుల్ పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన ముని మనవడు కర్మి అంకుల్ మనవడు ఆకాన్ అంకుల్ పేరు ఫైనల్గా వచ్చేసింది పిల్లలు. అంతవరకు మెల్లమెల్లగా ఒక్కొక్కల పేరు బయటపడుతుంటే ఎంతో టెన్షన్తో, అయ్యయ్యో నిజంగానే మా వంశమే, మా గోత్రమే, మా ఫ్యామిలీసే వచ్చేస్తున్నాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని టెన్షన్లోనే ఉన్నాడు. కానీ ఫైనల్గా ఆకాను అని వచ్చేసింది పిల్లలు. ఆకాను అని రాగానే ఇంకా చాలా భయం వేసింది పిల్లలు ఆకాన్ అంకుల్కి. యెహోషువ అంకుల్ ఆకాన్ అంకుల్ని పిలిచి, కుమారుడా ఏం చేసావు చెప్పు, ఉన్నది ఉన్నట్లుగా అసలు ఏం జరిగింది నువ్వు చెప్పాలి ఇప్పుడు అని అంటుంటే అప్పుడు ఆకాన్ అంకుల్ అంటాడు, నిజమే యెహోషువ గారు, ఆ ఎరుకో పట్టణంలో ఉన్న ఒక షీనారు వస్త్రాన్ని, 200 తులాల వెండిని, 50 తులాల ఎత్తున్న బంగారపు కమ్మిని చూశాను, ఆశించాను, ఇంకా తీసుకోవాలనిపించింది, తీసేసుకొని దాచిపెట్టాను. మా ఇంటి టెంట్ కింద గుంటతో వేసి సైలెంట్గా ఎవ్వరికి తెలియకుండా దాచిపెట్టాను యెహోషువ గారు, నిజమే నేనే చేశాను ఆ తప్పు అని అన్నాడు పిల్లలు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ షాక్ అయిపోయారు పిల్లలు. అదేంటి ఇలా చిట్టీలు వేస్తే కూడా దేవుడు ఎలా పట్టేసుకున్నాడు కదా అని ఆశ్చర్యపోతుంటే యెహోషువ అంకుల్ అన్నాడు, నేను ముందే చెప్పాను అది తీసుకున్న వాళ్ళు శపించబడిన వాళ్ళని, పద నువ్వు నీ భార్య, నీ పిల్లలు, నీ పశువులు, నీకున్నవన్నీ తీసుకొని రానంటే ఆ టెంట్ కింద ఆకాన్ అంకుల్ దాచిపెట్టిన వస్తువులు, ఆకాన్ అంకుల్ వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పశువులు, వాళ్ళ వస్తువులు, అంకుల్ దొంగతనం చేసిన ఆ షీనారు వస్త్రము, వెండి, బంగారం అన్ని తీసుకొచ్చేసి ఒక చోటకి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ రాళ్లతో కొట్టి వాళ్ళను చంపేశారు. ఆకాన్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ చంపిన ప్లేస్కి ఆకోరు లోయ అనే పేరు పెట్టారు పిల్లలు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణమని. నిజమే, పాపం చాలా ప్రమాదకరమైంది. మొట్టమొదటిగా చూపులతో స్టార్ట్ అవుతుంది. ఆకాన్ అంకుల్ ఎప్పుడైతే ఆ వస్తువులను చూశాడో వెంటనే ఆశ పుట్టింది. ఆశ పుట్టగానే తీసుకున్న వెంటనే అందరి ముందు వాటిని చూపించలేక దాచిపెట్టాడు. అయ్యో నేను తప్పు చేశానని రియలైజ్ అవ్వకపోవడం వల్ల ఆకాన్ అంకుల్ దగ్గరకు భయంకరమైన పనిష్మెంట్ వచ్చేసింది. అందుకే పిల్లలు, మనం పొరపాటు చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎవరినైనా మనం మాటలతో కానీ మన ప్రవర్తనతో కానీ హర్ట్ చేస్తే తప్పకుండా వారిని క్షమించమని అడగాలి. పాపాన్ని ఎంత దాచిపెడితే అంత ప్రమాదకరమైన పరిస్థితి మనకు తీసుకొస్తుంది. అందుకే తప్పు జరుగుతుందని మనకు తెలిసినప్పుడు వెంటనే మనము కవర్ చేసుకోకుండా ఒప్పేసుకొని ఆ పాపం నుంచి మనం బయటికి రావాలి. ఒకవేళ మనం బయటికి రాకపోతే ఆ పాపమే మనల్ని పట్టుకొని భయంకరమైన నాశనంలోకి తీసుకెళ్తుంది. ఇంతకీ పాపం అంటే ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేని పని. అంటే అబద్ధాలు చెప్పడం, బూతు మాటలు మాట్లాడటం, దొంగతనం చేయటం, చెడ్డవి చూడటం, చెడ్డ పనులు చేయటం, చెడ్డ పాటలు వినటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల దేవునికి దూరం అవ్వటం మాత్రమే కాదు, భయంకరమైన పనిష్మెంట్ మన కొరకు ఎదురు చూస్తుంది. అందుకే ఆ పనిష్మెంట్ మనకు రాకుండా ఉండటానికి దేవాతి దేవుడైన యేసయ్య ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు పిల్లలు. సిలువ మీద యేసయ్య మన కొరకు మరణించడం వల్ల మన పనిష్మెంట్ అంతా యేసయ్య తీసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే తమ తప్పులు తెలుసుకొని, ప్రవ్వా నిజమే నేను అబద్ధాలు ఆడాను, మా మమ్మీ డాడీ చెప్పిన మాట
మాట వినలేదు. అమ్మని నాన్నని నోటికొచ్చినట్టు మాట్లాడాను. ఒక రిబెలియస్ చైల్డ్గా నేనున్నాను. నన్ను క్షమించు ప్రవ్వా, తప్పైపోయిందని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో తప్పకుండా దేవుడు నిన్ను క్షమించి అంగీకరిస్తాడు. మన తప్పులను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది పిల్లలు. అందుకే జాగ్రత్త, వెంటనే ఒప్పేసుకోండి. ఒకవేళ మన సైడ్ నుంచి మిస్టేక్ ఉందని అర్థమైందంటే ఇమ్మీడియట్గా సారీ చెప్పేసేయండి. ఓకేనా పిల్లలు? ఇక నుంచి తప్పులు దాచిపెట్టరు కదూ. ఏసయ్య నేను ఎప్పుడు పొరపాటు చేయకుండా సహాయం చేయండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా ఒప్పుకొని ఆ తప్పు నుంచి బయటికి వచ్చేయడానికి నాకు సహాయం చేయండి అని ఏసైని అడుగుదామా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఆకాన్ అంకుల్ గురించి మాతో మాట్లాడావు. అలాగే వైస్ జడ్జ్ ద్వారా కూడా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. రమేష్ అంకుల్ తన తప్పును ఒప్పుకోలేదు, తర్వాత దొరికిపోయాడు. ఆ ఆకాన్ అంకుల్ కూడా తన తప్పును ఒప్పుకోలేదు, చివరికి దొరికిపోయాడు. అంతేకాదు, అలా ఒప్పుకోనందుకు తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ప్రవ్వా, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న మా లైఫ్స్లో కూడా మేము పొరపాటు చేస్తున్నప్పుడు దాన్ని కవర్ చేసుకోకుండా వెంటనే ఒప్పుకొని ఆ తప్పు నుంచి బయటికి రావడానికి మాకు హెల్ప్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ పాపము మాకు అంటకుండా మమ్మల్ని కాపాడండి. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా బ్లెస్ చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సంఖ్యాకాండము 32:23, నంబర్స్ 30-23. మీ పాపము మిమ్మును పట్టుకొనును. మరోసారి నేర్చుకుందాం. సంఖ్యాకాండం 32:23, మీ పాపం మిమ్మును పట్టుకొనును. సంఖ్యాకాండం 32:23. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. రిచర్డ్ అంకుల్ ఏమి పోయిందని బాధపడుతున్నాడు. వైస్ జడ్జ్ అసలైన దొంగను ఎలా పట్టుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఏ పట్టణాన్ని జయించలేకపోయారు? ఆకాను అంకుల్ చేసిన తప్పు ఒప్పుకోకపోవడం వల్ల ఏమి పనిష్మెంట్ అనుభవించాడు? ఆకాను అంకుల్ ఏమేమి దొంగలించాడు?